అసలు డైరెక్టర్ అంటే నాకు తెలియదు. నేను ఏర్ముద్ర కానీ నాకు ఎప్పుడో తెలియదు. నా మీద అన్యాయం కేసు పెట్టేశారు అంతాను. నా కొడుకుని 2 సార్లు పని చేశారు. ఏమండి బాబు మీ దాని ముందు కోరుకుంటున్నానండి. నాకులాగా ఎవరికి అన్యాయం చేస్తే ఊరుకోండి బాబు. మీరందరూ నాకులాగా ఎవరైనా చేయలేకండి. నాకులాగా ఎలాగ అన్యాయంగా ఎవడపై రాకూడదండి. నేను పేరెట్టుకుంటే కూడా గెత్తలేదండి నాకు ఇలా. పేరు పసల గంగరాజు అండి. మాది చాక్లెట్ సిటీ అండి. ఏం జరుగుతుంది? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మమ్మల్ని బాగా టార్గెట్ పెట్టి మమ్మల్ని ఏడిపిస్తున్నారండి. ఎందువల్ల అండి? సారా అమ్ముతున్నామనండి. కేసులు పెడతారు కదా సారా? పెట్టుకోవచ్చండి, తప్పులేదు. అమ్మిన వాళ్ళు దొరికిన వాళ్ళు పెట్టుకోవచ్చండి. నేను వ్యవసాయం చేసుకుంటానండి. నాకు ఎటువంటి సంబంధం లేదండి. నా మీద ఒక 5-6 కేసులు పెట్టారండి. తప్పుడు కేసులు పెడుతున్నారండి. అందుకని అందరికీ ఒక రాగా పెడతలేదండి. మాకేమో మా ఇంట్లో పెడితే 5 కేసులు పెడుతున్నారండి. వేరే వాళ్ళ ఇంట్లో ఒక కేసే పెడుతున్నారండి. కారణం ఏముందండి? రూపాయలండి, ఇంకేముంది. అంటే అదే ఇంకంతే, సంబంధం లేదు మీకు. మీరు చేస్తున్నారు కదా, మేము పట్టుకుంటున్నాం కదా. మాకేం తెలుసు? మాకు విజయవాడ వాళ్ళు పట్టుకుంటున్నారు, లేదా సబ్ డివిజన్ వాళ్ళు పట్టుకుంటున్నారు. మేమేం చేయం దానికి? వాళ్ళు ఇస్తున్నారు, మేము రాస్తున్నాం అంటున్నారండి. ఈయన ఇప్పుడు సీఏ గారిని కలిసామండి, లోకల్ సీఏ గారిని. ఆయన ఏమంటారు? మాదేం కాదమ్మా, ఇవన్నీ బయట వాళ్ళు పట్టుకున్నారు, బయట వాళ్ళు పట్టుకుని రాస్తున్నారు, మేము అమలు చేయాలంటున్నాడు ఆయన. మా ఆవిడ పీడియాట్ పెట్టారండి 4 కేసులు. 4 కేసులు పసల శాంతమ్మ అండి. 4 కేసులో పీడియాట్ పెట్టారండి. ఆవిడకి అసలు దవిడేశ్వరం ముందే ఎత్తపెట్టండి. ఆవిడ బండి మీద ముందటికి వెళ్ళేసిందా? దవిడేశ్వరాన్ని ఎవడో దొరికితే ఆవిడ దాంట్లో ఆవిడని ఇన్వాల్వ్ చేశారండి. 2 కేసులు ఎన్నో రాశారండి అక్కడ. మేమేం కోరుకోలేదండి. ఇదేంటంటే మా చేతిలో ఏమీ లేదండి ఆయన. ఇంకంతే ఆయన చెప్పేది ఆయన చెప్తున్నారు. మేమేం చేయమండి? మాకు జరిగిన అన్యాయం ఇంకొకలా జరగకూడదండి. ఎవడన్నా దొరికారు అనుకోండి, వాళ్ళకే రాయమానండి, తప్పు లేదు. అంతేగాని మొత్తం లోకమంతా చుట్టబెట్టేసి దెంగిదాలు ఉన్న వాళ్ళకి అలా రాసేస్తే ఇంకా సెంటర్ జైలు ఆడవాలండి. బెయిల్ పెట్టుకోవడానికి కూడా దారిలో ఉండవండి. బక్కోడు ఉంటాడు, బడుకోడు ఉంటాడు. ఏదో సారా అమ్ముతున్నారో, చేస్తున్నారో, సత్తున్నారో తెలియదండి ఎవరికని. ఇక్కడ పట్టుకుంటున్నారు, వాళ్ళు రాస్తున్నారు. ఇది అన్యాయం కదేటండి? ఒక్కొక్కరికి 5 కేసులండి. నేను వ్యవసాయం చేసుకుంటానండి. నేను వ్యవసాయం చేసుకుంటే అందులో నన్ను నిల్వలు చేసి నాకు రాసిస్తారండి కేసులు. నేను ఏనాడు బ్రాంతి అమ్మలేదండి, ఎక్కడా లేదు. నా కేసు లేదు, కోర్టుకి వెళ్ళలేదు, చేయలేదు, నేను స్టేషన్కి రాలేదు. నాకు డిస్పోజ్ అయిపోయినట్టు కేసు కాపాడుతుందండి. నేను ఫైన్ కట్టలేదండి, ఏమి చేయలేదు. నేను ఏర్ముద్ర వేయలేదు, నాకు చదువు లేదండి. నా కేసు డిస్పోజ్ అయినట్టు చూపెడుతుంది. మళ్ళీ ఇంకో కేసు ఎవరో దొరికితే మా అబ్బాయి దాంట్లోనే ఇందులోనూ నన్ను ఇన్వాల్వ్ చేశారండి. అందులో కోర్టులోకి వెళ్తే నీకు బ్రాంతి కేసు ఉంది పక్కనని జడ్జి గారు 6 రోజులు కాక బెయిల్ ఇవ్వలేదండి నాకు. నేను న్యాయం కోరుకుంటున్నానండి. నాకులాగా అన్యాయం ఎవరికీ జరగకూడదండి. నమస్తే అండి, నా పేరు కుక్సిట్ రామకృష్ణ అండి. ఈ పసల శాంతమ్మ గారు నాకు పిన్ అవుతుందండి. నా ఒక్కరోజు అక్కమ్మ తల్లి కొండ దగ్గర ఎవరో డ్రమ్ములు వేసారండి. అది ఆ పేరు తెలుసండి, వాళ్ళకి కేసులు కూడా రాశారు. దాని ప్రస్తావన మనం తెచ్చుకోవద్దు, వాళ్ళ పేర్లు ఏదైతే నేను చెప్పను. ఆ విషయంలో కూడా మన ఈయన ఇప్పుడున్న సిఐ గారు, కిరణ్ సిఐ గారు, ఈ పసల సత్యబాబు అండి అలియాజ్ స్పైడర్, తనకు ఫోన్ చేసి ఈ కేసు, ఈ డ్రమ్ములని ఇన్ఫర్మేషన్ నీ మీద ఉంది, నీకే కేసు రాస్తాం అనేసి తనకి వార్నింగ్ కూడా అండి. ఈ చుట్టుపక్కల ఒక 4-5 ఊర్లో ఎక్కడ డ్రమ్ములు ఎవరై కొట్టినా కానీ ఈ స్పైడర్ అండి, లేకపోతే గంగరాజు, లేకపోతే శాంతమ్మ, ఇలాగ సారా వ్యాపారం చేస్తున్నారండి. కొంతమంది మానేసుకున్నారు, వాళ్ళు కూడా పక్కన పెట్టండి. కానీ వీళ్ళ మీద టార్గెట్ చేసి, అంటే మరి వీళ్ళు డబ్బులు ఇస్తున్నారో ఇస్తలేదో ఆ విషయం మనకు తెలియదండి. వీళ్ళైతే కోత తీసుకుంటారనే విషయం కూడా మీకు తెలుసు, మాకు తెలుసు అండి. మరి వీళ్ళ మీద ఎందుకు టార్గెట్ చేశారనేది ఏం అర్థం కావట్లేదండి. ఏం కోరుకుంటున్నారు? వీళ్ళని టార్గెట్ చేయదని కోరుకుంటున్నామండి. ఇప్పుడు సారా వ్యాపారాన్ని అరికట్టండి, వ్యాపారం చేయనివ్వకండి, సమాజం కోరుకుంటే కదండి. కాకపోతే వీళ్ళనే టార్గెట్ చేసి వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం, వీళ్ళకేమో కేసులు రాయడం. వేరే వాళ్ళ తోటలో పక్కాగా ప్రూఫ్స్ ఉన్నాయండి. ఒక తోటలో ఆ సర్వే నెంబర్తో పాటు ఒక తోటలో పొలలు వేయడం, నీరు ఉండడం, అందులో ఓట వేయడం, ఇవన్నీ సహజంగా అన్నీ జరిగినాయండి. కానీ వాళ్ళ తోటలోకి వీళ్ళు వెళ్ళవలసిన పని లేదు, కానీ అది కూడా వీళ్ళని చెప్తున్నారు. మొన్నటిదాకా
అక్కంతల్లి కొండ చుట్టూరు అది బీడింగ్ భూమి అండి అది. అక్కడ ఎక్కడ డ్రమ్లు వేసినా కానీ ఏళ్ళు అనేసి నాకు తెలిసి ఉండో 15-20 కేసులు నాకు రాశారండి ఇతని మీద, ఈ స్పైడర్ మీద. ఈ పసల శాంతమ్మ అన్న ఆవిడ మీద కూడా ఈవిడ ఓన్గా బైక్ మీద మందు ట్రాన్స్పోర్ట్ చేస్తుందంటండి. ఆవిడకి బండి తోలడం రాదండి. ఎక్కడో దవలేసిన మందు దొరికితే పసల శాంతమ్మకి కేసు రాయడం అంటే ఇంతకన్నా సిగ్గు సెట్ ఇంక వేరే ఏది ఉండదండి. అసలు వీళ్ళు ఎలా రాస్తున్నారో రాయించుకోవడానికి ఆవిడ సిగ్గులేదు, ఇంకా రాయడానికంటే ఇంక వీళ్ళ గురించి మనం మాట్లాడుకోకూడదండి. ఏం కోరుకుంటున్నాం? కోరుకుంటేది ఏం లేదండి, నలుగురికి సమానంగా రాయండి కేసులు, సారాన్ని అరికట్టండి, లేకపోతే మొత్తం నలుగురిని వదిలేయండి. నేను కోరుకుంటే లేదండి, ఒకరినే టార్గెట్ చేసి ఒకరికే కేసులు రాసి వేరే వాళ్ళని వదిలేయడం ఎంతమంది చేస్తలేదండి. సారా వ్యాపారం మొత్తం సారా వ్యాపారం చేస్తున్నారు కదండి, చేస్తలేదా? ఎక్కడ పడితే అక్కడ నడుస్తుంది. ఏదో చాటుని మోటని వీళ్ళు చూసి చూడనట్టు, లేకపోతే దొంగ చాటుగా వాళ్ళు అమ్ముకోవడం ఏదో ఒకటి సహజంగా జరుగుతుంది. అయితే ఏంటంటే మొత్తం నిషేధం చేసేయండి, లేకపోతే మొత్తం వదిలేయండి. అంతేగాని ఒకరిని టార్గెట్ చేసి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో 2 పీడియాట్లు పెట్టారు కదండి ఈ పసల సత్యబాబుకి, మళ్ళీ 3వది. తర్వాత ఇంకా వేరే వాళ్ళ పేర్లు చెప్తే మొన్న కూడా కేసు రాయకుండా ఒక ఆడ మనిషిని వదిలేశారండి. ఆవిడకి లెక్కెత్తి ఇంచుమించుగా ఒక 80 కేసులు ఉంటాయండి. ఇప్పుడు వచ్చి ఆవిడకి పీడియాటే పెట్టలేదు. తొంగపాడు నుంచి ఒక ప్రముఖ వ్యక్తి సారా వ్యాపారం చేస్తున్నాడు, 24 hours రన్నింగ్ అవుతుందండి. కానీ ఆ దరిదాపుల్లోకి వెళ్తలేదండి. మరి డిపార్ట్మెంట్ ఏం చేస్తుందండి అంటే శాంతమ్మ అంటే గుద్ద పక్కన ఉంది, ఎప్పుడు వెళ్ళినా కానీ 2 లీటర్లు 3 లీటర్లు దొరికేద్ది, 300-500 లీటర్లు దొరికి సరుకును వదిలేస్తున్నారండి. ఈ ఏదో పొట్టదెప్పుల కోసం అమ్ముకుంటున్నారండి, కాదంటలేదు. ఒకవేళ వీళ్ళు దాన్ని అరికట్టేసి మొత్తం నిషేధం చేసినా పర్లేదు, కానీ వీళ్ళని టార్గెట్ చేసి తింటానికి కూడా కూళ్ళని వాళ్ళని తీసుకొచ్చి ఈ పీడియాట్లు అంటే వెనకదల వాళ్ళు కూడా బతకాలి కదండి. అందరికీ న్యాయం చేయండి. అందరికీ న్యాయం చేయండి.